నంద్యాల పట్టణం ఐటీసీ కర్నూలు వైపు వెళ్లే రోడ్డు మరమ్మతుల కారణంగా 5 రోజుల పాటుగా రెండు వైపులా మార్గం మూసివేయడం జరిగిందని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలిపారు. వాహనదారులు నంద్యాల నుండి కర్నూలు అలాగే కర్నూలు నుండి నంద్యాలకు వచ్చే వాహనదారులు బొమ్మల సత్రం ఓవర్ బ్రిడ్జ్ పై నుండి ప్రయాణాలు సాగించాలని తెలియజేశారు. నంద్యాల పట్టణ ప్రజలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఏమంటే, మన ఐటీసీ రోడ్ నుంచి కర్నూలు దిగే రోడ్డు ఒక 4 రోజులు అక్కడ కొత్త రోడ్డు వేస్తున్నారు కాబట్టి ఆ రోడ్డుని ఇరువైపులా బంద్ చేయడం జరిగింది. కాబట్టి నంద్యాల నుంచి కర్నూలు వైపు దిగే వాళ్ళు, కర్నూలు వైపు నుంచి నంద్యాలకు వచ్చే ప్రజలు ఈ యొక్క మార్పును గుర్తించి ఈ యొక్క 5-6 రోజులు సహకరించవలసిందిగా కోరుతున్నాము. వీళ్ళు పోయే వాళ్ళు వచ్చే వాళ్ళంతా బొమ్మల సత్రం బ్రిడ్జి పై నుంచి ఎక్కి మీరు ఆ రైల్వే గేట్ దాటుకొని పోవాలి. వచ్చే వాళ్ళు కూడా రైల్వే గేట్ ఎక్కి బొమ్మల సత్రం బ్రిడ్జి ఎక్కి ఇటుపక్క నంద్యాల టౌన్ లోకి రావాలి. కాబట్టి ఈ అసౌకర్యానికి మీరు ఒక 4 రోజులు పోలీసు వారికి సహకరించి అక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసు వారి సూచనలు పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రోడ్డు యొక్క కొత్త రోడ్డు వేయడం అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 12 గంటల నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. రోడ్డుకి ఈ ఎడ్జ్లో అటుపక్క మన నంది వాళ్ళది ఉన్న బ్రూవరీస్ దగ్గర కూడా బ్యారికేడ్లు పెట్టేసినాము, పూర్తిగా క్లోజ్ చేసినాం. కాబట్టి ప్రజలు ఈ యొక్క కొత్త రోడ్డు వేస్తున్న విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. 4 days అనేది ఈ వర్క్ జరుగుతుందని చెప్పి R&D వాళ్ళు తెలియజేసినారు. R&D వాళ్ళ యొక్క కోరిక మేరకు, వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ఈ మాదిరిగా రోడ్డు బంద్ చేయడం జరిగింది.